వంగవీటి రాబాబాబు, మరి ఆయన పెదనాన్న గారు అయిన వంగవీటి శోభనా చలపతిరావు గారి అబ్బాయి వంగవీటి శ్రీనివాస ప్రసాద్ గారు, మరి మన కామినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు, మరి జయమాగని వెంకట రమణ గారు, మరి ఇంకా కొంతమంది పెద్దలు అందరూ కూడా ఈ విగ్రహావిష్కరణకు వచ్చి, ముఖ్యంగా ప్రదీప్ కానీ మీ కమిటీ సభ్యులందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వారందరూ కూడా నేను శిరస్సు పాదాభివందనం చేస్తున్నాను. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, యువతకి ఆనాడు రంగా గారిని కోల్పోయాం. ఈరోజు మచ్చలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇవాళ పార్టీల గురించి మాట్లాడకూడదు అంటారేమో, కానీ మేము రాధారంగ మిత్రం అంటే మేము జనసేన పార్టీని మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే రంగా గారు ఒక కులమని కాదు, అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మరి ఆనాడు రంగా గారిని కోల్పోతే ఇవాళ అదే స్థాయి అదే మరి పవన్ కళ్యాణ్ గారు నచ్చలేని వ్యక్తి, పేద ప్రజలకు అండగా నిలబడి చేస్తున్నాడు కాబట్టి మేము రాధారంగ మిత్రం అంటే జనసేనకు మద్దతు తెలియదు వచ్చింది. అలాగే నేను మొన్న అమెరికాలో కూడా రంగా గారి జయంతి చేశాను. ప్రపంచం అందరూ తెలుసు. మా అమ్మాయి ఉంటే అక్కడికి వెళ్ళాను. అనుకోకుండా అక్కడ రంగా గారి జయంతి 300 మందిని మరి కాలిపోనేలో చేసి చరిత్ర సృష్టించారు. అది కేవలం మా రంగన్న ఇచ్చిన నాకు ఒక ఆశీస్సులు. అలాగే రంగా గారు మొదటి నుంచి కూడా కులానికి అది ఏనాడు కూడా సహకరించేవాడు కాదు. ఆయనకి అందరివాడు. ఆయన కార్పొరేట్గా ఆయన ఉన్నప్పుడు ఇంటిని తిరిగి ఒక రజకుల్ని కార్పొరేటర్ చేశాడు, ఒక ముస్లిం ఆయన కార్పొరేటర్ చేశాడు, జంధ్యాల శంకర్ గారు బ్రాహ్మణకు ఆయన మేయర్గా చేశాడు. అలా చెప్పుకుంటూ పోతే అన్ని కులాలకు చెందిన వ్యక్తి ఎవరంటే మన వంగవీటి మోహన్ గారు. ఆయనకి కులం లేదు. ఆయన పుట్టింది కాపు కులమే, కానీ ఆయన పుట్టింది ఉయ్యూరు దగ్గర కాటూరు. ఆయన ప్రస్తావన అంతా కూడా విజయవాడ. అయినా మచిలీపట్నానికి నెలకు 5-6 సార్లు బంధంలో రంగా గారు వచ్చేవాడు. ఆయనకు అత్యంత సన్నిహితులు అమ్ములు గారు, జగన్ గారు, నాగేశ్వర గారికి బాగా అత్యంత ఆప్తులు అమ్ములు మాయ గారు. మరి ఆయన మేనల్లోనే నేను. అందుకే రంగా గారికి బందర్ గడ్డ, రంగా గారి అడ్డ అనే పేరు. అప్పటి నుంచి కూడా రంగా గారికి గుండిగా లాంటి మచిలీపట్నం అంటే. మచిలీపట్నం అన్న అవనిగడ్డ అన్న 2 కుడిభుజాలు లాంటి రంగా గారి. ఈ 2 ఊళ్ళతోనే ప్రపంచవ్యాప్తంగా రంగా గారికి ఖ్యాతి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ రోజున మరి కాలువ తీర్థం చాలా టైం అయిపోయింది. మా సోదరులు ఈ విధంగా నేను ఇందాక అందరూ పైకి రమ్మంటే ఆ జనాలు నేను రాలేక అక్కడే ఉన్నాను. ప్రదీప్ బాబు ఎంతో రమ్మంటే ఆ జనాలు నేను రాలేక పర్లేదేనని చెప్పి అక్కడే ఉన్నాను. మరి ఈ విధంగా మా సోదరు సమ్మర్ దూరం నాయకులు ఇక్కడ మా పార్టీలు కాదండి, ఇక్కడ రంగా గారి అందరి వాడు. అలాగే ఇక్కడ పార్టీలకి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క రాధారంగ మిత్రమే నడుచుకున్నాం. కాబట్టి రంగా గారి మిత్రం ఎవరు పెట్టినా, ఏ పార్టీ వాళ్ళు పెట్టినా, ఏ కులవారు పెట్టినా మమ్మల్ని పిలవక్కర్లా, మాకు చెప్పక్కర్లా, తెలిస్తే మేము వచ్చేస్తాం. మాకు పిలవలేదు, మేము రామనేది లేదు మాకు. ఎందుకంటే ఆయన మీద మాకున్న అభిమానం, ప్రేమ, వాత్సల్యం అలాంటివి. మమ్మల్ని ప్రదీప్ పిలిచాడు, పిలవపోయినా మేము వస్తాం. పలానా విగ్రహం ఓపెనింగ్ ఉందని, అది మా బాధ్యత. ఎందుకంటే ఆయనతో తిరిగి ఉన్నాం కాబట్టి. అలాగే ఈ రోజున మెయిన్ రోడ్లో ఇంత చక్కటి ఆహ్లాదమైన వాతావరణంలో రోడ్డు పక్కన ఈ రంగా గారి విగ్రహం ఏర్పాటు చేసిన పెరిగి గ్రామస్తులు అందరూ కూడా నేను శిరస్సు పాదాభివందనం చేస్తున్నాను. ఈ యొక్క పెరిగిగూడెం గ్రామానికే ఒక మకుడు లేని విగ్రహం లాగా నడి రోడ్డు మీద పక్కన పెడితే వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆగి దండం పెట్టి వెళ్ళాలనే పరిస్థితిలో ప్రదీపుడు చేసినందుకు నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ మహానుభావుని పొద్దునే లేచి చూస్తే అవనుభవం కూడా ఒకటి గుర్తుంచుకోరు. ఎందుకంటే రంగా గారు మరి అన్ని ఊర్లో పెట్టుకున్నారంటే కేవలం అదే రంగా గారి మీద వాత్సల్యం, ప్రేమ. అలాంటిది ఈ రోజున పెరిగిగూడెం గ్రామానికి ఎక్కడో మచిలీపట్నం నుంచి బుల్లెట్ ధర్మ అనే వ్యక్తిని నన్ను ఇక్కడ రాగా ప్రదీప్ ద్వారా మీ అందరూ కలిసి పేరున మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు. అలాగే మా సోదరుడు మరి మొదటి నుంచి కూడా రంగా గారి దగ్గర ఉండి ప్రతి సోమవారం క్రమం తప్పకుండా బాబాయ్ మీరు కూడా రావాలి, అన్నదానం చేస్తానని చెప్పేవాడు మనోడు మనోళ్ళందరూ కూడా. కానీ ఈ గ్రామస్తులని కూడా నాకు చెప్పారు, చాలా సంతోషం. ఏదో రోజు మమ్మల్ని రమ్మని ఆహ్వానించేవాడు. తప్పకుండా మాకు ఆడియో ఎవరు ఇచ్చినా అందుబాటులో నేను చేస్తా ఉంటా. కానీ ఈ 35 ఏళ్లలో ఏనాడు కూడా ఎవరి దగ్గర అతని పిల్లలు ఆశించకుండా నా సొంత డబ్బులతోనే ఇప్పటికీ నా తల్లిదండ్రులు జ్ఞాపకాలు 22 విగ్రహాలు నాకు ఇచ్చారండి. నా సొంత డబ్బులతోనే నా తల్లిదండ్రులు పేరు మీద కాపాడు ఇచ్చాను. మొన్న కూడా శ్రీరంగంలో ఇచ్చాము. ఆయన అడిగే రాధాబాబు ఇచ్చుకోవడం, రంగా గారు మీరు ఎవరైనా పిలుచుకోవడం, దాన్ని కూడా దాని పిలుచుకోండి. నా తల్లిదండ్రులు దగ్గర ఇచ్చాను. ఎవరు పలానోడే నేను ఎలా చెప్తానో చెప్పకూడదు కదా. అందుకేంటే ఆ విధంగా 27 విగ్రహాలు ఇచ్చాను. ఇంకా ముందు కూడా ఎవరు అడిగినా కూడా నా తల్లిదండ్రులు జ్ఞాపకాలు విగ్రహాలు ఇస్తూనే వెళ్తా ఉంటాను.
ఎవరి దగ్గర నా ఊపిరి నా శ్వాస ఉన్నంత వరకు నా దేవుడు ఆరోగ్య రంగా గారి కోసమే నేను పనిచేస్తాను. తప్పకుండా ఆ ఆశయాలు తీసుకెళ్తున్న ప్రజల్లో అందరూ కలుపుకునేస్తాను. నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెరిగేటువంటి గ్రామస్తులు కానీ ప్రజలు కానీ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు ప్రజలకు తెలియజేస్తూ మా సోదర సంబంధం మా జోల నాగేశ్వరరావు గారు అత్యంత నాకు దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మేము చాలా సన్నిహితంగా ధర్మాన్ని అనగానే ఎంతో అభిమానంగా పిలుచుకునేవాడు ఇద్దరు. ఈ రోజున ఈ విగ్రహానికి ఇద్దరం కలిపి మేము చేసుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పార్టీలు మాకు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం, మాకు అది కావాల్సింది. అందుకనే నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజలకి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ వీర రంగా.